అనేక ప్రజా సమస్యలపైన ఇవాళ కలెక్టర్ గారితో భేటీ కావడం జరిగింది. అనేక సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా శనగ రైతులు మరి శనగ పంట ఈసారి దిగుబడి చాలా బాగా వచ్చింది. మరి దిగుబడి బాగా వచ్చిన పరిస్థితుల్లో ఒకవైపు ఎంఎస్పి చూస్తే 5,875 రూపాయలు ఎంఎస్పి ఉంది, ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి. కానీ రైతులు అమ్ముకుంటా ఉంది మాత్రం 4,700కి అమ్ముకుంటా ఉన్నారంటే పూర్తిగా ఎంఎస్పి కంటే 1,100, 1,200 రూపాయలు పర్ క్వింటాల్ తక్కువకు అమ్ముకుంటా ఉన్నారు. సో ఇమ్మీడియట్గా మరి రైతుల చేతిలో ఇప్పుడు ప్రస్తుతానికైతే పంట ఉంది. ఇంకా ఇది రోజులు గడిచే కొద్దీ ఇప్పటికే ఒక 20-25% ఆఫ్ ద పంట రైతుల చేతి నుంచి దళారులు కొనుక్కోవడం జరిగింది. ఇంకా రోజులు గడిచే కొద్దీ రైతులు నిల్వ చేసుకోలేరు కాబట్టి పంట అంతా అమ్మేస్తారు, తక్కువ రేటుకి అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి ఎంఎస్పి ధరకు 5,875 రూపాయలు ఏదైతే ఎంఎస్పి ఉందో ఆ ఎంఎస్పి పర్ క్వింటాలు 5,875 రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే ముందుకు వచ్చి పంటను కొనుగోలు చేయాలా, రైతును ఆదుకోవాలా, రైతులు డిస్ట్రెస్ సేల్ చేయకుండా చేసే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రయోజనం చేకూరుస్తున్నాం అంటారు. బట్ బేసికల్గా ఒక ఫండమెంటల్ క్వశ్చన్, ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఇంపార్టెంట్ అంటే, ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ప్రతి రైతుకు కూడా ఒక సెంటిమెంట్తో కూడుకుందంటే కనుక, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి ముబ్బడిగా నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంది. మనకేమో 854 అడుగులకు వచ్చేది కేవలం 7,000, 885 ఫీట్ లెవెల్ ఉంటేనే మనకు 44,000 క్యూసెక్కులు డ్రా చేసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. అక్కడ 800 ఫీట్ లెవెల్లోనే తెలంగాణ సైడ్ నుంచి, లెఫ్ట్ కెనాల్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వము ముబ్బడిగా పవర్ జనరేషన్ పేరుతో, అదేవిధంగా ఎత్తిపోతల పథకాల పేర్లతో రోజు 8 నుంచి 10 టీఎంసీలు డ్రా చేసేస్తే ఎప్పుడు వాటర్ 850 లెవెల్ కానీ, 860 లెవెల్ కానీ, 870 లెవెల్కి ఎప్పుడు రీచ్ అవుతాయి? ఎప్పుడు మన రాయలసీమ ప్రాంతాన్ని రైతులకు నీళ్ళు వస్తాయి? మన ప్రాజెక్టులకు ఎప్పుడు నీళ్ళు వస్తాయి? సో బేసిక్ క్వశ్చన్ ఇది. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం నిర్మించుకుంటే మనం కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా 800 అడుగుల్లోనే రోజుకు 2 టీఎంసీలు కెపాసిటీతో మనం 2 టీఎంసీలు మనం ఎత్తిపోయచ్చు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు తీసుకుంటాము. మన రాయలసీమ ప్రాజెక్టులు ఏదైతే తెలుగంగ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే కేసీ కెనాల్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే జిఎన్ఎస్ఎస్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఈ ప్రాజెక్టులన్నింటికి కూడా మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే మనం 800లో పంపింగ్ చేయడం మొదలు పెడతామో, మనం కూడా పంపింగ్ చేయడం మొదలు పెడతామో, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్కు రావాల్సిన పరిస్థితి తప్పకుండా వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మేము డ్రా చేయము, మీరు డ్రా చేయొద్దు, వాటర్ లెవెల్ పెంచుదామనే దిశగా వాళ్ళు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం పూర్తి చేసుకోకుంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒక అడ్వాంటేజ్ మన చేతిలో లేకపోతే ఆ పక్క ముబ్బడిగా నీళ్ళు ఎత్తిపోస్తా అంటే మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి ఈ పథకం అనేది ఈ రాయలసీమ ప్రాంత రైతాంగానికి, అంతేకాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతాంగానికి అత్యంత ముఖ్యమైన పథకము. ఈ పథకాన్ని విస్మరిస్తే, ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని విస్మరిస్తే, ఈ ప్రాజెక్టును విస్మరిస్తే రైతాంగ సమస్యలను పూర్తిగా విస్మరించినట్టే. రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమకు సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా నిధులు పెట్టినటువంటి పరిస్థితి. ఇటేమో రాయలసీమ లిఫ్ట్లు ఆపేశారు, దానితో ఒక్కటి కూడా ఈ 2 సంవత్సరాల బడ్జెట్లో 2 బడ్జెట్లో కూడా 3 బడ్జెట్లు పెట్టారు. అంటే మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే పూర్తిగా వాళ్ళ బడ్జెట్ చూస్తే కన్నా ఒకసారి ఇచ్చిన ఏదైతే సూపర్ 6లో భాగంగా హామీలు ఇచ్చినారో ఆ ఇచ్చిన హామీలకు కూడా కేటాయింపులు చేయాలి. ఒక పక్క 18 ఏళ్ళు వయసు దాటితే నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినారు. దాదాపు 2 సంవత్సరాలు వస్తుంది. ఇప్పటికీ ఒక్క మహిళకు కూడా 18,000 రూపాయలు వచ్చింది లేదు. బడ్జెట్లో ₹1 కేటాయింపు లేదు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, లేకుంటే నెలకు 3,000 డబ్బు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు.
యువతకు హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి బడ్జెట్లో దాని మీద కేటాయింపు లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పినారు. మరి 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్కు ఉన్న కేటాయింపులు పెంచాలా? ఒక్క రూపాయి అదనంగా కేటాయించకపోగా ఇంకా కేటాయింపులు తగ్గించారు. ఇంకా ఇందాక మీరు అడిగినట్టు రాయలసీమ ప్రాంతంలోని మన సాగునీటి ప్రాజెక్టులకైతే ఇంకా శూన్యం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేటాయింపులు లేవు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు కూడా పెద్దగా కేటాయింపులు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ తప్ప మరొకటి కాదు ఇది.